హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బుజ్జులు టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు నేను మా ఇంట్లో టిఫిన్ ఇడ్లీ చేస్తున్నానండి. ఈ ఇడ్లీలు మనకు తెల్లగా మెత్తగా మృదువుగా రావాలంటే కొన్ని టిప్స్ ఉన్నాయి. ఈ టిప్స్ తెలియక వంట నేర్చుకునే రోజుల్లో నాకు చాలా గట్టిగా వచ్చేవండి. ఇక వంట రాదేమో అనుకునేదాన్ని, కానీ తర్వాత మా అమ్మ చెప్పిన టిప్స్ వలన అయితే ఇప్పుడు చాలా బాగా వస్తున్నాయి. 4 తినేవాళ్ళు 6 కూడా తినేస్తారండి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, నేనైతే ఫస్ట్ మినపప్పు 4 గంటలు నానబెడతాను. తర్వాత ఇడ్లీ రవ్వని 1 గంట నానబెడతాను మిక్సీ పట్టే ముందు. నేను 1 గ్లాస్ మినపప్పుకి 2.5 గ్లాస్ రవ్వ తీసుకుంటానండి. మనం మిక్సీ పట్టుకున్న పిండికి రవ్వ కలిపిన మరుసటి రోజున మనం ఇడ్లీలు చేస్తాము. ఈ ఇడ్లీ పిండి మరీ గట్టిగా ఉండకూడదు, అలా అని జోరుగా కలపకూడదండి. ఈ పిండిని కలుపుకోవడంలోనే ఉంటుంది మనకి ఇడ్లీ మెత్తగా రావాలన్నా గట్టిగా రావాలన్నా. మరుసటి రోజుకైతే మన పిండి డబుల్ క్వాంటిటీ అవుతుందండి. ఇలా చేసిన ఇడ్లీ పిండితో అయితే మనకి ఇడ్లీలు చాలా బాగా వస్తాయి. మనం ఈ పిండిని ఇడ్లీ ప్లేట్లో పెట్టేటప్పుడు ఆ ప్లేట్స్కి నెయ్యి కానీ నూనె కానీ పూయాలండి. అలా వేశాక ఒక 10 మినిట్స్ నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తాను. ఇలా తయారైన ఇడ్లీలు నిజంగా చాలా బాగుంటాయండి. మెత్తగా వస్తాయి, మృదువుగా ఉంటాయి. దీనిలోకి అల్లం చట్నీ కానీ పల్లీల చట్నీ కానీ షుగర్ వేసుకొని తింటే సూపర్గా అంటే సూపర్గా ఉంటాయండి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.